ముందుగా మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టౌర్కం శరణారాయణ గారికి కూడా నేను నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యాయం 20 అభిప్రాయం, ఆదర్శం, విగ్రహం చాప్టర్ లో కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. విగ్రహాలు మనుష్యుల జీవితాలను మార్చటం ఆపివేస్తే అవి కారకాలుగా మారతాయి. అవి పరిణామ పథంలో అడ్డంకిగా మారినప్పుడు ఆ అభిప్రాయం మనో ఆదర్శం ద్వారా పరిణామానికి బాట వేయడానికి తిరిగి జన్మిస్తుంది. విగ్రహాలు మనుష్యుల జీవితాలను మార్చడం ఆపివేస్తే అవి వినాశకారకాలుగా మారతాయి. అంతే కదా. లేకపోతే మాది గొప్ప అంటే మాది గొప్ప అని అక్కడ ఒక అడ్డంకి వచ్చేస్తుందిగా, ఒక గొడవ సృష్టించబడతాడుగా. అవి పరిణామ పథంలో అడ్డంకిగా మారినప్పుడు ఆ అభిప్రాయం మనో ఆదర్శం ద్వారా పరిణామానికి బాట వేయడానికి తిరిగి జన్మిస్తుంది. అంటే ఇప్పుడు ఆ విగ్రహానికి ఆ పరిణామానికి అడ్డంకి చేశాం, మరలా ఆ విగ్రహాల మీద విశ్వాసం కలిగించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. పాయింట్ అర్థం చేసుకోండి. విగ్రహాలని సరిగా అంటే వాటి యొక్క ఆదర్శంగా తీసుకొని ఉంచితే ఓకే. మాది గొప్ప ఇది అది అని ఆ విశ్వాసం కోల్పోయేటట్టు చేశామే అనుకోండి, మరలా పరిణామ క్రమంలో ఆ విశ్వాసం మళ్ళీ కల్పించడం కోసం మరలా ఆ విగ్రహాలను పెట్టి వాటికి పూజ చేస్తూ అందరికీ ఆ విశ్వాసాన్ని కల్పించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఎందుకు ఇది చెప్పగలుగుతున్నాను అంటే, ఒక మేడంకి డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో తను విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేసేస్తుంది. ఒక ముస్లిం వ్యక్తిగా ఉండి ఆ విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేసేస్తుంది, హిందువుల యొక్క విగ్రహాలని. అవి పరిణామానికే కదా, కొంతమంది విశ్వాసంతో వాటిని పెట్టుకున్నారు, వాటిని పగలగొట్టేసింది. వెంటనే మెలకు వచ్చింది. కానీ ఈ జన్మలో ఆ విగ్రహాలను పెట్టడం అంటే వాటికి కావాల్సిన సర్వీస్ చేయటం అనేది చేస్తూ ఉంది. అంటే ఆ విగ్రహానికి సంబంధించిన వాటికి డొనేషన్స్ ఇవ్వటం, గుళ్ళకు డొనేషన్ ఇవ్వటం, అవన్నీ చేస్తూ ఉంది. ఏంటబ్బా ఇది అని అనుకున్నప్పుడు దాని వెనక ఈ కారణాన్ని చూపించారు. ధ్వంసం చేసి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేశావు, కాబట్టి ఈ జన్మలో ఆ విశ్వాసాన్ని మళ్ళీ కల్పించటం కోసం ఆ విగ్రహాలకి వాటికి డబ్బులు ఇస్తూ వాటి గురించి ప్రచారం చేస్తూ నువ్వు ముందుకెళ్తున్నావు అని చెప్పారు. నాకు ఈ బిట్ తోటి నాకు అది గుర్తొచ్చింది బాగా. మానవ జాతి పరిణామం ఈ అభిప్రాయాలు, ఆదర్శాలు, విగ్రహాలతో ముందుకు సాగుతుంది. అభిప్రాయాలు, ఆదర్శాలు, విగ్రహాలతోటి ముందుకు సాగుద్ది. అంతే కదా. ప్రతి విగ్రహము, ఇప్పుడు ఒక విగ్రహం ఉంది, పత్రిసాధ్యం ఉంది, కృష్ణుడిది ఉంది, రాముడిది ఉంది. వాళ్ళ యొక్క ఆదర్శాలు, వాటిని వాళ్ళు స్థిరంగా చేసుకొని వాళ్ళు గొప్పవాళ్ళుగా తయారయ్యారు. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. అందువల్ల ఆ స్థిరత్వంలో ఉండి వాళ్ళు ఈ భూమి మీద జీవించారు కాబట్టి వాళ్ళని విగ్రహంగా పెట్టుకొని మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ బాటలో ప్రయాణం చేయడం కోసం వాటిని ఒక రోల్ మోడల్ గా పెట్టుకుంటున్నాం. అభిప్రాయాలు ఆలోచన రూపాల కంటే భిన్నమైనవి. అభిప్రాయాలు ఆలోచన రూపాల కంటే భిన్నమైనవి. అభిప్రాయాలు తమలో వాస్తవీకరణకు అమోఘమైన సామర్థ్యం కల అంతరావబోధ శక్తిని కలిగి ఉంటాయి.
అవి సమర్థవంతమైన శక్తి ప్రవాహాన్ని తమ మార్గంలో నిరోధాలన్నింటినీ నాశనం చేసి గమ్యాన్ని చేరుకునే దానిని కలిగి ఉన్నాయి. మళ్ళీ చదవనమ్మా పారాగ్రాఫ్. అభిప్రాయాలు ఆలోచన రూపాల కంటే భిన్నమైనవి. అభిప్రాయాలు ఆలోచనలు వేరు, అభిప్రాయాలు వేరు. అభిప్రాయాలు తమలో వాస్తవీకరణకు అమోఘమైన సామర్థ్యం గల అంతరావబోధ శక్తిని కలిగి ఉంటాయి. అంటే అంతరావబోధ నుంచి ఆ అభిప్రాయాలు వచ్చేది వేరు, ఆలోచనలో నుంచి వచ్చేది వేరు, అంతరావబోధ నుంచి అవి ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. అవి సమర్థవంతమైన శక్తి ప్రవాహాన్ని తమ మార్గంలో నిరోధాలన్నింటినీ నాశనం చేసి గమ్యాన్ని చేరుకునే దానిని కలిగి ఉన్నాయి. అంటే సరైన అభిప్రాయాలు ఉన్నాయి, అప్పుడు అవి ఆదర్శంగా మార్చుకొని మన పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటామా లేదా? ప్రతి అభిప్రాయం అధిష్టాన మండలి ప్రణాళికలోని భాగమే. అది ఆ ప్రణాళికను వాస్తవీకరించడమే తన లక్ష్యంగా కలిగి ఉంటుంది. అంటే పైనున్న మాస్టర్స్ మనకి అందించారు సేవ, ఏదో ఒక సేవ చెయ్యాలి అని మనం అనుకున్నాం. ఈ సేవ చెయ్యమని మాస్టర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇక్కడ అమలు పరచాలి. అది అభిప్రాయాలను అనువదించడాన్ని ఆపేవారు తమ రాజకీయాలు, విద్య, తత్వశాస్త్రం, కళలు, మతం మొదలైన వాటిలో బిగిసిపోతారు. అభిప్రాయాలను అనువదించడాన్ని ఆపేవారు తమ రాజకీయాలు, విద్య, తత్వశాస్త్రం, కళలు, మతం మొదలైన వాటిలో బిగిసిపోతారు. అంటే పైన వాటిని అమలు పరచకుండా అలా ఉన్నప్పుడు వీటిలో ఉండిపోతారు. అంటే ఇక్కడ కళలు అని కూడా చెప్పారు. నాకేమనిపించిందంటే ఇప్పుడు కళలో మనము సర్వీస్ చేస్తూ ఉంటాం, సేవ చేస్తూ ఉంటాం, చూసి అయ్యో నేను చేస్తున్నాను కదా ఇంకా అయిపోయిందిలే, నేను ఇక్కడ చేయక్కర్లేదు అని అనుకున్నామంటే మళ్ళీ దానికి మనం అడ్డు కట్టేసుకున్నట్టే. నా లోపల ఆ సర్వీస్ చేసే గుణము, ఆ సేవ ఉంది అని మనకు అర్థమైనప్పుడు దాన్ని భౌతికల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంతే కదా మనం అనుకుంటాం. మాస్టర్స్ నుంచి జ్ఞానం తెలుసుకుంటుంటాం, కళలో తెలుసుకుని అక్కడికక్కడ వదిలేస్తే కుదరదు కదా, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలిగా, ఆ జ్ఞానాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలిగా, అది ఆ కోణం వస్తుంది. అందుకని కళలు అని కూడా అన్నారు ఆయన. కళలు అంటే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. కళలో నేను ఇల్లు కట్టేసా, నేను ఆ సేవ చేసేసా, ఈ సేవ చేసేసా అని అనుకొని చేయకుండా ఉంటే కుదరదు. ఆ కళల్ని సాకారం చేసుకోవాలి అని కూడా అంటారు. ఒక అభిప్రాయాన్ని ఆదర్శంగా మలిచేవారు నాయకులు. మానవ ఆత్మ గురించి సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో ఒక నిర్వచనం, మానవ ఆత్మ ఒక అభిప్రాయం. విశ్వ మహాసముద్రంలోని ఒక చురుకైన వాస్తవ తరంగం దానిలో భాగం. ఓకే, మళ్ళీ చదవనమ్మా. ఒక అభిప్రాయాన్ని ఆదర్శంగా మలిచేవారు నాయకులు. మానవ ఆత్మ గురించి సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో ఒక నిర్వచనం, మానవ ఆత్మ ఒక అభిప్రాయం. విశ్వ మానవాత్మ కూడా ఒక అభిప్రాయం. అంటే అలా తయారవ్వాలి అనేది ఒకటి ఉంది, అది ఒక అభిప్రాయం, మానవాత్మగా మారడం అనేది. విశ్వ మహాసముద్రంలోని ఒక చురుకైన వాస్తవ తరంగం దానిలో భాగం. అంటే ఈ విశ్వంలో అదొక చిన్న భాగం మానవాత్మ. ఆత్మ మానవాత్మగా మారాలి, మానవాత్మ ఏకాత్మగా మారాలి. మానవాత్మగా ఆత్మగా ఉంటే అయిపోయాం అనుకోవడానికి లేదు, మానవాత్మగా అయిపోయాం అనుకోవడానికి లేదు, మళ్ళీ ఏకాత్మ, అలా ఇంకా 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 ఎన్నో ఉంటా ఉంటాయి స్టెప్పులు. కానీ మానవాత్మ అనేది
ఆ విశ్వంలో అదొక భాగం. ఆదర్శాలు నమూనాలు కాదు, అవి ఉమ్, విస్తరిస్తున్న సవాళ్లు. ఉమ్, ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ ఆదర్శాన్ని కొత్త కోణాలలో, కొత్త స్థాయిలలో చూస్తూ తాను ఆ అభిప్రాయంతో కలిసిపోతాడు. అది చదవమ్మా. ఆదర్శాలు నమూనాలు కాదు, ఉమ్. అవి విస్తరిస్తున్న సవాళ్లు. అంటే ఆదర్శాలను చూసి నమూనాలుగా అనుకొని వదిలేస్తే కుదరదు. వాటిని ఆచరించినప్పుడు అవి మనకు ఒక సవాళ్లుగా ఉంటాయా లేవా? మరి ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి. నేను శాకాహారిగా మారాలి, నా వాక్కు శుద్ధిగా ఉండాలి, నేను ఒక ఆదర్శంగా పెట్టుకున్నాను. సరి అయినవే మాట్లాడాలి, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్ అని నేను అన్ని అనుకున్నాను. అనుకుంటే సరిపోలా, అనుకోవడం అనేది ఒక నమూనా. దాన్ని ఆచరించటం అనేది మనం చేయగలగాలి. ఎప్పుడైతే ఆచరిస్తామో మనం పరిణామంలో ముందుకెళ్ళిపోతాం. ఉమ్, ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ ఆదర్శాన్ని కొత్త కోణాలలో, కొత్త స్థాయిలలో చూస్తూ తాను ఆ అభిప్రాయంతో కలిసిపోతాడు. ఉమ్, అంతే. అభిప్రాయాలకు ఆదర్శాలుగా కానీ లేదా విగ్రహాలుగా కానీ మారే తత్వం ఉంటుంది. అభిప్రాయాలకు ఆదర్శాలుగా కానీ విగ్రహాలుగా కానీ మారే తత్వం తప్పకుండా ఉంటుంది. అభిప్రాయం ఆదర్శం అవుతుంది, ఆదర్శం స్థిరమవుతుంది. స్థిరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు విగ్రహంగా అంటే విగ్రహంగా మార్చుకుని ఒక రోల్ మోడల్ గా పెట్టుకుంటారు. అందుకని విగ్రహము అని చెప్తున్నారు ఆయన. అభిప్రాయాలు అంతరావబోధ తలంలో పనిచేస్తాయి. అభిప్రాయాలు అంతరావబోధ తలంలో పనిచేస్తాయి. ఆదర్శాలకు ఉన్నత మనో నిర్మాణాలు ఉంటాయి. విగ్రహాలు నిమ్న మానస మరి సూక్ష్మతకు చెందినవి. సూక్ష్మ తలానిక సూక్ష్మతక? సూక్ష్మతకు. ఓకే, మళ్ళీ చదవనా? అక్కర్లా. తర్వాత మనోతలాన్ని దాటి తలాలకు ఆవల తలాల కాంతి అయిన అధిచేతనం అభిప్రాయాలను పోషిస్తుంది. మనోతలాన్ని దాటి తలాలకు ఆవల తలాల కాంతి అయిన అధిచేతనం అభిప్రాయాలను పోషిస్తుంది. అది అధిచేతనం అభిప్రాయాలని వాటిని పోషిస్తూ ఉంటది. చైతన్యం దానిని గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అభిప్రాయం పోషణ చేస్తుంది. పోషణ చేశాక చైతన్యం దాన్ని గ్రహించి ఇంకా ఇంకా చైతన్యం ఇంకా ఉన్నతంగా మారుతూ ఉంటుంది. సుప్త చైతన్యం దానిని పోషణ అంటే దాన్ని తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని ఆచరించడం, ఆచరించిన దాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోవడం. సుప్త చైతన్యం దానిని వక్రీకరిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు మారిపోతుంది కదా. ఇంకా శుద్ధ చైతన్యం ఒకే అభిప్రాయం మీద అలాగే ఉండిపోదు కదా. అది ఒక సమూహానికి, ఒక వ్యక్తి లేదా సమూహపు జీవితానికి అభిప్రాయాన్ని ఉపయోగించేది చైతన్యం. చైతన్యం వేరు, మళ్ళీ అభిప్రాయం వేరు. ఒక అభిప్రాయము పైతలాల నుంచి మనకు వచ్చింది. ఆ అభిప్రాయాన్ని ఆదర్శంగా మార్చుకొని స్థిరత్వంతో ఉన్నప్పుడు వాళ్ళని విగ్రహంగా మార్చి మనకి రోల్ మోడల్ గా తీసుకుంటుంటాం. ఎప్పుడైతే ఈ ఆదర్శాన్ని ఆల్రెడీ ఉన్న చైతన్యంలోకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ చైతన్యం ఇంకా 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 పరిణామంలోకి వెళ్తుంది. అంటే గత జన్మలో కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలను తెచ్చి భౌతికంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆత్మ సీనియర్ గా ఉంది, జీవుడుగా మనం జూనియర్ గా ఉన్నాం. కానీ కొత్తగా కొన్ని అభిప్రాయాలు కొన్ని నేర్చుకున్నాం ఈ జన్మలో. ఇంకా మన ఆత్మలో ఇట్లాంటి
ఈ సద్గుణాలు ఇంకా వెళ్ళలేదు అన్నప్పుడు ఆత్మ జూనియర్ గా ఉంటది, జీవుడుగా మనం సీనియర్ గా ఉంటాం. అంటే ఆత్మ అంటే చైతన్యం, ఆ చైతన్యంలోకి కూడా ఈ అభిప్రాయాలు ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఈ జన్మలో కొత్తగా తెలుసుకొని ఈ అభిప్రాయాలను మనం ఆ చైతన్యంలోకి పంపిస్తూ ఉన్నాం. అది చెప్పు. ఆదర్శాలు ఉపయోగించబడకపోయినా లేదా వక్రీకరించబడినా అవి నిరోధాలుగా మారతాయి. మరి అంతే కదా. ఆదర్శాలు ఇప్పుడు శాకాహారిగా మారాలని ఒక ఆదర్శం తీసుకున్నాం, దాన్ని నిరోధించాం, నేను ఎందుకు ఉండాలి, నేను ఉండనని చెప్పి. మరి దానివల్ల మనకి ఎఫెక్ట్ లేదా? మళ్ళీ మాంసం తినడం మొదలు పెడతాము, మళ్ళీ కర్మ లెక్కలో ఇరుక్కుంటుంటాము. అది ఉమ్. అభిప్రాయాలు సుప్త చేతన మానసంలో ముఖ్యమైనవి. ఉమ్. వాటిలో వేలాది అంశాలు ముడిపడి ఉంటాయి. అంతే. అందుకే అభిప్రాయాలపై సుప్త చేతన ప్రభావం ఎంతో గాఢమై ఆ ఆదర్శాన్ని క్రిందికి దించి ఒక విగ్రహంగా మారుస్తుంది. మళ్ళీ చెప్పు. వాటిలో వేలాది అంశాలు ముడిపడి ఉంటాయి. అవును. అందుకే అభిప్రాయాలపై సుప్త చేతన ప్రభావం ఎంతో గాఢమై ఆ ఆదర్శాన్ని క్రిందికి దించి ఒక విగ్రహంగా మారుస్తుంది. మరి దాన్ని దించి కిందకి ఇప్పుడు శుద్ధ చేతన మానసంలో ఉంది అది, దాన్ని కిందకి దించాలంటే మళ్ళీ అభిప్రాయంగా మారాలా, ఆదర్శంగా మారాలా, స్థిరత్వంతో ఉండాలా, మళ్ళీ విగ్రహంగా మారు. మరి అక్కడిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఇక్కడిది అక్కడికి ఇంప్లిమెంట్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. అంటే నేను అనేది ఆత్మలో ఉన్నదాన్ని భౌతికంలోకి ఇంప్లిమెంట్ చేయాలా. అంటే ఆత్మలో ఉంది అంటే గత జన్మల్లోనే ఆ సంస్కారాలు ఉన్నాయి, దాన్ని భౌతికంలోకి ఇంప్లిమెంట్ చేయాలా. మరి భౌతికంలో కొత్తగా నేర్చుకున్న వాటిని ఆత్మలోకి ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా టైం అంటూ కొంత పడుతుంది. ఒక అభిప్రాయం అనేది మిమ్మల్ని మహాసముద్రంలోకి లాగి మీ ఆలోచన రూపాలను భ్రమలలోను వ్యామోహాలలోను వికేంద్రీకరిస్తుంది. ఒక అభిప్రాయం అనేది మిమ్మల్ని మహాసముద్రంలోకి లాగి మీ ఆలోచన రూపాలను భ్రమలలోను వ్యామోహాలలోను వికేంద్రీకరిస్తుంది. ఏం కేంద్రీకరిస్తుంది? కొత్త అభిప్రాయాన్ని కేంద్రీకరిస్తుంది. అంటే గతాన్ని మార్చడం, గతంలో ఉన్న దాన్ని తీసేసి కొత్త దాన్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఒక నూతన అభిప్రాయాన్ని అలను నిలిపి ఉంచుకుంటే మీరు కాంతి మహాసముద్రంలోకి ప్రవేశిస్తారు. ఒక అభిప్రాయాన్ని అలను నిలిపి ఉంచుకుంటే ఓకే మీరు కాంతి మహాసముద్రంలోకి ప్రవేశిస్తారు. అంటే ఆ అభిప్రాయాన్ని నిలిపించుకోవాలి కదా, వదిలేస్తే అట్లా. సద్గుణాలని అలాగే ఉంచుకుంటే ఆటోమేటిక్ గా కాంతిగా మారతామా లేదా? మరి ఆ సద్గుణాలని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఉండగలగాలి. అందుకే నమూనాగా ఉంచద్దు అని చెప్పారు ఆయన. నమూనాగా ఉంచాము అంటే జస్ట్ చూస్తున్నాం, వింటున్నాం, అంతవరకే. మరి దాన్ని ఆదర్శంగా మార్చుకోవాలి కదా, స్థిరత్వం చేసుకోవాలి కదా. అది కొత్త అభిప్రాయాలు నెమ్మదిగా ఆదర్శాలు కాను విగ్రహాలు కాను మారి నూతన నాగరికతను సంస్కృతులను నిర్మిస్తాయి. కొత్త అభిప్రాయాలు నెమ్మదిగా ఆదర్శాలు గాను విగ్రహాలు కాను మారి నూతన నాగరికతను సంస్కృతులను నిర్మిస్తాయి. నూతన నాగరికతలను సంస్కృతులను నిర్మిస్తూ ఉంటారు. ఆ పైన నూతన ముద్రల గాలి వచ్చి మీ విగ్రహాలను ఆదర్శాలను నాశనం చేసి మిమ్మల్ని అభిప్రాయాల మూలంతో మళ్ళీ అనుసంధిస్తుంది. మళ్ళీ చదువు మాది. ఆ పైన నూతన ముద్రల
గాలి వచ్చి ఉమ్, మీ విగ్రహాలను ఆదర్శాలను నాశనం చేసి మిమ్మల్ని అభిప్రాయాల మూలంతో మళ్ళీ అనుసంధిస్తుంది. ఉమ్. అభిప్రాయాల మూలంతో మళ్ళీ అనుసంధానం చేస్తుంది. ఓకే. అభిప్రాయం అనేది అధిష్టాన ప్రణాళికలో ఒక భాగం. అంటే మాస్టర్స్ ఇచ్చింది అది అధిష్టానం నుంచి వచ్చింది అని. ఉమ్, అధిష్టాన ప్రణాళిక అనేది మహాత్ములచే అనువదించబడిన ప్లానిటరీ లోగోల లక్ష్యం. ప్లానిటరీ లోగోల లక్ష్యం అంటే ఈ సృష్టిలో మనం చేయాల్సిన ఒక లక్ష్యం. ఉమ్, ఒక మనిషి 5వ ఉపదేశం తరువాత మాత్రమే ప్రణాళికతో అన్వయించుకోగలిగి లక్ష్యం నుంచి అభిప్రాయాలను గ్రహించగలడు. మళ్ళీ చూద్దామా నాయన? ఒక మనిషి 5వ ఉపదేశం తరువాత మాత్రమే ప్రణాళికతో అన్వయించుకోగలిగి లక్ష్యం నుంచి అభిప్రాయాలను గ్రహించగలడు. ఓకే. 5వ ఉపదేశం దాటాకే ఈ పని చేయగలరు ఆయన. ఎవరైనా సరే. 2 సందర్భాలలోనూ అది ప్రణాళిక కాని లక్ష్యం కాని మన ప్రతిస్పందనతోనే మన అభిప్రాయాలు సృష్టిస్తాం. ఉమ్, 2 సందర్భాలలోనూ అది ప్రణాళిక కాని లక్ష్యం కాని మన ప్రతిస్పందనతోనే మన అభిప్రాయాలు సృష్టిస్తాం. అంటే మన ప్రణాళికతో సంబంధం లేకుండా మన ప్రతిస్పందనతో సృష్టిస్తాం వాటిని. ఉమ్, ఒక మనిషి ధ్యానం యోచనల ద్వారా ఎందుకని సృష్టిస్తాం? మామూలుగా భూమి మీదకి మాంసాహారిగా ఉండాలని వచ్చాం. మరి మన అభిప్రాయాన్ని మార్చేసినప్పుడు అది మారిపోతుందా లేదా? అది. ఒక మనిషి ధ్యానం యోచనల ద్వారా సౌర కుటుంబం ఆ పైన మూలాల నుంచి ముద్రలు ప్రేరణలు పొందుతాడు. మళ్ళీ చదువు నాయన. ఒక మనిషి ధ్యానం యోచనల ద్వారా సౌర కుటుంబం ఆ పైన మూలాల నుంచి ముద్రలు ప్రేరణలు పొందుతాడు. ఓకే. పొంది వాటిని అభిప్రాయాలుగా రూపొందిస్తాడు. ఓకే. ఈ అభిప్రాయాలు సృజనాత్మక మానసంతో ఆదర్శాలుగా వ్యక్తీకరించబడి మనోభివృద్ధి పొందిన వారికి అందుబాటులో ఉండి వాటిని వ్యాప్తి చేయడానికి విగ్రహాలుగా మారి ఈ అభిప్రాయాలు జన బాహుళ్యానికి అందుబాటులోకి తెస్తాయి. విగ్రహాలుగా మారి అంటే ప్రజల్లోకి వచ్చినాయా లేదా విగ్రహాలుగా మారి? వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు కదా. మళ్ళీ చదవనము. విగ్రహాలు అనేవి గాఢ శక్తికి సమర్థవంతమైన మూలాలు. అవి జన బాహుళ్యంలో కేంద్రీకరణను నిర్దేశకత్వాన్ని సృష్టించి ప్రజల భౌతిక అనుభూతిక మనోప్రకృతులను నిర్వహిస్తాయి. మళ్ళీ చదువు. విగ్రహాలు అనేవి గాఢ శక్తికి సమర్థవంతమైన మూలాలు. అవి గాఢ శక్తికి సమర్థవంతమైన మూలాలు అంటే స్ట్రాంగ్ గా బిలీవ్ చేయటానికి విశ్వాసం పెంచుకోవటానికి ముఖ్యమైనవి అని. అవి జన బాహుళ్యంలో కేంద్రీకరణను నిర్దేశకత్వాన్ని సృష్టించి ప్రజల భౌతిక అనుభూతిక మనోప్రకృతులను నిర్వర్తిస్తాయి. ప్రజల భౌతిక అనుభూతిక మనోప్రకృతులను నిర్వహిస్తాయి. విగ్రహాలు అనేక తలాలలో ఉంటాయి.
విగ్రహాలు అనేక తలాలలో ఉంటాయి. చూద్దాం దానికి ఏమైనా వివరణ ఇస్తారు. సూత్రాలు, నియమాలు, వివేకం, మత విషయాలలో కూడబెట్టిన ప్రతిబింబాలే. మన తాత అంటే ఆ ప్రతిబింబాలే విగ్రహాలు అన్నట్టు చెప్తున్నారు. అనేక తలాలలో అంటే నేను ఇక్కడ భౌతికం అట్లా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, మన తాత ముత్తాతల నుంచి కూడా అవి ఉన్నాయి కదా, వాటి గురించి అయితే. సూత్రాలు, నియమాలు, వివేకం, మత విషయాలలో కూడబెట్టిన ప్రతిబింబాలే మన తాత ముత్తాతలు ఆరాధించిన విగ్రహాలు. బోధకుల కర్తవ్యం ఏమిటంటే మనుష్యులను విగ్రహాల శక్తి వరకు తీసుకువెళ్ళి వారిని ఆదర్శం వైపు, ఆ తరువాత అభిప్రాయం వైపు నడిపించటం. ఏంటి? బోధకుల కర్తవ్యం ఏమిటంటే మనుష్యులను విగ్రహాల శక్తి వరకు తీసుకెళ్లి వారిని ఆదర్శం వైపు, ఆ తర్వాత అభిప్రాయం వైపు నడిపించటం. అంతే. ఈ విధంగా చైతన్యం ముందుకు సాగుతుంది. అంతే కదా, ఇప్పుడు మనకందరూ ఇప్పుడు ఆ విగ్రహాలు, ఆ మాస్టర్స్ అందరూ మనకి రోల్ మోడల్ కదా. ఒక విషయాన్ని గ్రహించి, అనుభూతి చెంది, ఆలోచించి, అంతరావ బోధలో స్వీకరించి, అనుసంధించగలిగిన వారితో రూపొందించబడిన వారే నాయకులు. మళ్ళీ చదవను. చదువురా. ఒక విషయాన్ని గ్రహించి, అనుభూతి చెంది, ఆలోచించి, అంటే ఒక విషయాన్ని గ్రహించాం, అనుభూతి చెందాం, ఆలోచించాం, తర్వాత అంతరావ బోధలో స్వీకరించి, అంటే అర్థ తీసుకెళ్లి దాంట్లో స్టోర్ చేసాం, అనుసంధించగలిగిన వారితో రూపొందించబడిన వారే నాయకులు. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయంతో అనుసంధానం చేసుకొని దానిని మన అంతరావ బోధలో కూడా మనం నిలుపుకోగలగాలి. అది అక్కడ. ఈ గొలుసులో ప్రతి బంధము తన పౌన పుణ్యాలకు క్రింది బంధానికి ప్రసరించి ఖనిజ ప్రాథమికాల సామ్రాజ్యాల వరకు పంపుతుంది. అంతేగా, ఇంకా అక్కడ దాకా తీసుకెళ్ళిపోయారు. ఖనిజాలు వృక్షరాజ్యం, జంతురాజ్యం అంటాం కదా, అట్లా ఖనిజాల వరకు తీసుకెళ్ళి ప్రతిదీ ఒక విగ్రహం, ఆదర్శం, అభిప్రాయాలతో స్వయం పోషకమై మేధాశక్తి, ప్రేమ, ఇచ్ఛాశక్తుల నుంచి అనంతం వరకు పెంపొందేదాకా జీవితం ముందుకు సాగుతుంది. ప్రతిదీ ఒక విగ్రహం, ఆదర్శం, అభిప్రాయాలతో స్వయం పోషకమై మేధాశక్తి, ప్రేమ, ఇచ్ఛాశక్తుల నుంచి అనంతం వరకు పెంపొందేదాకా జీవితం ముందుకు సాగుతుంది. అంతే. ఇదొక ప్రాసెస్. అభిప్రాయం, ఆదర్శం, స్థిరత్వం, విగ్రహం, అది మళ్ళీ మన మైండ్ లోకి వెళ్ళాలి, మన ఆలోచనలలో ఉండాలి, మనం దాన్ని బయటికి ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా జరిగిద్ది అంటున్నారు, ప్రతి ఒక్క విషయంలో అంటున్నారు ఆయన. కొన్నిసార్లు మన వాహనాలు అభిప్రాయాలతో అనుసంధానం పొందలేక మరణిస్తాయి. కొన్ని ఆచరించినప్పుడు అనుభవ జ్ఞానంగా మారుతుంది, ఆచరించలేదు, నమూనాలుగానే ఉంచాము, అయిపోయింది కదా, నశించిపోతాయి కదా అక్కడికి. తరువాత మళ్ళీ జన్మించి పరిణామ స్థాయిలో అభిప్రాయ ప్రవాహాలకు స్పందించడం కోసం మళ్ళీ పుడతాయి. అంటే మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ అభిప్రాయాన్ని తెలుసుకుంటాం, మళ్ళీ ఆచరించి మళ్ళీ దాన్ని భౌతికంలోకి తీసుకొచ్చి అనుభవ జ్ఞానంగా మార్చుకున్నాం, అప్పుడు ఓకే. మనుషులు మాత్రమే కాదు, పవిత్ర గ్రహాల లోగోలు కూడా వాటి స్థాయిలో
మరణించి తిరిగి జన్మించడం ద్వారా సౌర నక్షత్ర మండల అభిప్రాయాలను ప్రసరించగలుగుతాయి. అంటే అలా చేస్తేనే సౌరమండలం నుంచి తీసుకున్న అభిప్రాయాలని మనం భౌతికంలోకి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయగలం. ఇవన్నీ ఏమీ లేకపోతే తెలుసుకొని కూడా ఏం లాభం లేదని. సౌర కుటుంబాలు నక్షత్ర మండలాలకు కూడా వాటి కర్మ అభివృద్ధుల ప్రకారం మరణం పునర్జన్మలు వర్తిస్తాయి. సౌర కుటుంబాలు నక్షత్ర మండలాలకు కూడా వాటి కర్మ అభివృద్ధుల ప్రకారం మరణం పునర్జన్మలు వర్తిస్తాయి. అంతే కదా, వాటిని ఇంప్లిమెంట్ చేసి అభిప్రాయాన్ని మార్చి అనుభవ జ్ఞానంగా మార్చితే ఓకే, లేకపోతే అందుకే నమూనా వరకే ఉంచింది మరణించిందని, అనుభవ జ్ఞానంగా మార్చింది దాన్ని మరణించలేదని 2 కోణాలలో తెలియజేస్తున్నారు. మనము అనుభవ జ్ఞానంగా మార్చుకున్నాము అంటే అది మనలో అయిపోయింది, అది మనం అయిపోయాం. అది చాలా మేడం, చాలా మంచిది. చాలు సరే, ఒక్క నిమిషం మాట్లాడదాము. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.